క్రమశిక్షణకు మంచి మనసుకు మారుపేరుగా నిలిచిన కామిపల్లి సీతారామయ్య పీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకువస్తారని ఎమ్మెల్యే దామచర్ల ఆకాంక్షించారు. ఇటీవల ప్రభుత్వం పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా కామిపల్లి సీతారామయ్యను నియమించింది. బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన చైర్మన్ సీతారామయ్యను అభినందించారు. ఒంగోలులోని బ్యాంకు కార్యాలయ సమావేశం హాల్లో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా సీతారామయ్యతో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో నమ్మకంతో సీతారామయ్య పనిచేశారని ఎమ్మెల్యే దామచర్ల తెలిపారు. ఒకవైపు హాస్పిటల్ చూసుకుంటూ మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. హాస్పిటల్కు పేదలు వస్తే వారికి అతి తక్కువ ఫీజుతో వైద్యం అందించారని తెలిపారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి కొత్తపట్నం మండలంలో తెలుగుదేశం పార్టీకి మైనస్ వచ్చేదని, అలాంటి చోట సీతారామయ్య బాధ్యతలు తీసుకుని గత ఎన్నికల్లో తనకు మంచి మెజారిటీ తీసుకొచ్చారని కొనియాడారు. ప్రస్తుతం పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి సీతారామయ్యకు ఒక పరీక్ష లాంటిదని, ఖచ్చితంగా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్యాంకు కార్యకలాపాల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండకూడదని దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. సలహా కావాలని అడిగితే తప్పితే తమ నుండి ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు పీడీసీసీ బ్యాంకు ఎక్కువగా రుణాలు ఇచ్చేదని, గత కొంతకాలంగా బ్యాంకు ఇబ్బందుల్లో ఉందన్నారు. రైతులకు తిరిగి మంచి సాయం చేసే విధంగా డాక్టర్ సీతారామయ్య పీడీసీసీ బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ డాక్టర్ సీతారామయ్య తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో పడే కష్టాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. పార్టీ పట్ల విధేయత కనబరచడం ద్వారా పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి వచ్చిందన్నారు. డాక్టర్ సీతారామయ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. మేయర్ గంగారు సుజాత మాట్లాడుతూ బ్యాంకులంటే లోన్లు గుర్తుకొస్తాయని, అలాంటి బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే రికవరీలు చాలా ముఖ్యమన్నారు. కొన్ని బ్యాంకులు వందల కోట్ల రూపాయలు రుణాలు విరివిరిగా ఇస్తాయని, రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో మెలికలు పెడుతూ ఉంటాయని తెలిపారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ సీతారామయ్య రైతులకు విరివిగా రుణాలు అందించి వారి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, జనసేన నాయకులు కంది రవిశంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. నాకు అప్పగించిన ఈ బాధ్యతను నేను పూర్తి నిజాయితీతో, నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తానని, సహకార సూత్రాలను అమలు చేయించు బ్యాంక్ సభ్యుల ఖాతాదారుల మరియు రైతు ఆర్థిక అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నా వంతు సహకారాలను అందిస్తానని, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ, నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు వారు నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తానని దైవ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉంటూ వాళ్ళ నాన్నగారు రమణారావు గారు, డాక్టర్ రమణారావు గారు 89లో తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి చిన్న మెజారిటీతో అప్పుడు ఓడిపోయినా, అప్పటి నుంచి మన సీతారామయ్య గారు కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ గారు కానీ హాస్పిటల్ని నడుపుతూ, హాస్పిటల్తో పాటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా మనం కొనసాగుతూ సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయటం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం, తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వచ్చి మేము పేదవాళ్ళం అంటే వాళ్ళ ఓపీలో కానీ వాళ్ళ బిల్లులో కానీ తగ్గించడం, సహాయం చేయడం, హాస్పిటల్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ కూడా చూసుకుంటా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళంతా కూడా అటెండ్ అవ్వటం మంచిగా ఉన్నాడు. కాబట్టి దాన్ని ప్లస్ తీసుకొచ్చి దాన్ని మెజార్టీ తీసుకొచ్చే కూడా ఆయన కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావడం చాలా సంతోషం. దానికి ముందుగా మన ప్రీతం నాయకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున, మన శాసనసభ్యులు కానీ, మన మంత్రులు కానీ అందరూ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు, మనకు అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎప్పుడో 89 ఎప్పుడు, లేకపోతే ఇప్పుడు 2025 ఎప్పుడు అయినా కూడా ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో, ఎక్కడా కూడా ఒక మాట అనేది లేకుండా ఈరోజు పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టుకొని కష్టపడ్డ వ్యక్తికి ఏ రోజైనా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనే దానికి ఈరోజు మన కామాక్షపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు నిదర్శనం అని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు రాష్ట్రంలోనే వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది. కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థలో దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగా
వెళ్ళే పరిస్థితులు లేకుండా అవినీతిమయమైపోయి ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అట్లా తయారైపోయినాయి. దాని ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అవిధంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా కొన్ని ప్రక్షాళన చేసే పరిస్థితుల్లో ఈరోజు మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద దానికి కసరత్తు చేయటం, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉండే ఈ పరిస్థితుల్లో మన చైర్మన్గా మన డాక్టర్ గారు అవ్వటం, దానికి ఆయనకి కూడా ఒక పరీక్ష ఇది. ఈ పరీక్షలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్ళి మంచి విధంగా దీన్ని నడుస్తారని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. మళ్ళా మరోసారి మన సీతయ్య గారికి మళ్ళా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మళ్ళా దీనికి రేపు టీఎస్సీ ఎలక్షన్స్ కూడా రేపు తొందరగా ఒక 6 నెలలు ఉంటాయి. దీన్ని కూడా మనం ప్రెస్టేజ్గా తీసుకొని ఆ ఓటర్స్ అన్ని కూడా వెరిఫై చేసుకొని ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని కూడా చెక్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తోటి మనకి మళ్ళా చైర్మన్గా రోజు ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సీతారామయ్య గారి పేరు కోసం ఇక్కడ ఏంటంటే ఈ PDCC బ్యాంకు జస్ట్ జనాల్లో రైతులకి సాయం చేసే ఉద్దేశంతో బ్యాంక్ చైర్మన్ అయ్యారు కూడా ఆయన ఖచ్చితంగా మంచి పనులు చేసి ఇలా మనందరూ ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు, ఆయన సపోర్ట్ చేసుకున్నందుకు రైతులు చాలా సంతోషంగా ఉంటారని, పార్టీ పరంగా కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని సందర్భంగా అనుకుంటూ ఆయన ఇంకొకసారి సీతారామయ్య గారికి డాక్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ రాబోయే కాలంలో PDC ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఈయన ఉంటే ఈజీగా ఎలక్షన్స్ కూడా గెలవకుండా వస్తే మేమందరం అనుకుంటా ఉన్నాం. రైతులకి, పార్టీకి, అందరికీ ఆయన చైర్మన్గా ఇవ్వటం బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఆయనకి ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తూ నేను సీతారామయ్య గారు ఎన్నికల్లో కష్టపడ్డటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆయనకి అప్పచెప్పినటువంటి బాధ్యతని తూచా తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఆయన నిర్వర్తించి ఈరోజు PDCC బ్యాంక్ చైర్మన్గా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా మనందరికీ కూడా అభినందించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో డాక్టర్ సీతారామయ్య గారు మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు అభినందన తెలియజేస్తున్నాను. అందరూ కూడా నిబద్ధతతో పనిచేసినప్పుడు మాత్రమే దేనిని సరే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ కూడా బ్యాంకులు అంటేనే ముఖ్యంగా అందరూ అనుకునేది లోన్లు. మనం ప్రతి దానికి కూడా మనకు ఇల్లు కట్టాలన్నా, లేదంటే మనం పొలంలో ఏదైనా విత్తనాలు వేయాలన్నా, పంటలు పండించాలన్నా ఒక లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అనేది చూసిన తర్వాతనే, అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది 100 కోట్ల లోన్ తీసుకుంటారు. 100 కోట్లు 1000 కోట్ల లోన్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీగా లోన్ వస్తుంది. కానీ చాలా వరకు వాళ్ళు కట్టకుండా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ చిన్న చిన్న రైతులు లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళు కడతారో కట్టరనే భయం. తీసుకున్న లోన్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు పరువు కోసమో పరపతి కోసమో ఖచ్చితంగా వాళ్ళు లోన్ కట్టడానికి ఇష్టపడతారు. అయినా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు వాళ్ళు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వైద్యం, విద్య, మౌలిక వసతుల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలో 1.50 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వెంకట మురళితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. వైద్యశాలలోని వివిధ విభాగాలను మంత్రితో పాటు కలెక్టర్ మురళి ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వైద్యశాలల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఉంచిన పెండింగ్ బిల్లులను జమ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 4 వైద్యశాలలను త్వరలో పూర్తి చేసి ప్రారంభించి సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి విడతలో 6.50 కోట్ల NREGS నిధులతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించామని, రెండో విడతలో 7.50 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 700 మందికి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటూ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. అద్దంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్తో పాటు HIV బాధితులకు వైద్య సదుపాయం కల్పించాలని కోరారని, వీటిని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టేటివే కాకుండా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి గతంలాగా బిల్లులు ఆపకుండా వాళ్ళందరూ బిల్లులు ఇచ్చేసి నాణ్యమైన వర్కులు చేయించాం. ఇట్లానే మన కాన్స్టిట్యూన్సీలో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తం కూడా నేను నెల చివరికల్లా ఓపెన్ చేయించేస్తాం. అదికాక NREGSలో 6.5 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెడిపోయి ఉంటే గడిచిన 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు 6.5 కోట్లతో ఫస్ట్ ఫేజ్ వేయించాము. మొత్తం రోడ్లు ఇవాళ నుంచి ఓపెన్ చేస్తున్నాము అన్నీ. అట్లానే మళ్ళీ రెండో ఫేజ్ కింద 7.5 కోట్లు శాంక్షన్ చేసాం. మొన్న ఈ మధ్య అంపరాల మైలవరం ఉప్పరపాడు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. రోడ్డు కూడా రోడ్లు, వైద్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు చూస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇప్పటిదాకా 700 మంది పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పైన ఇచ్చిన సంగతి మీరు కూడా చూసి ఉంటారు. చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏ కార్యక్రమాలు అయితే అయిపోయిందో అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న కూడా చూశారు మీరు, ఒక మంచి కార్యక్రమం చేశాం. ఎవరైతే స్కూల్స్ పిల్లలు బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో నిన్న ఒక్కో పిల్లవాడికి చదువుకున్న స్కూల్స్లో చదువుకున్న పిల్లలకు కానీ, ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు కానీ ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు నిన్న ఇచ్చాం. నేను పల్నాడులో నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను, అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండటం వల్ల. అట్లానే ప్రతి దాంట్లో కూడా విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, రోడ్లు, ప్రజలకు సంబంధించిన ఏదైనా సరే బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. డయాలసిస్ ఒకటి కావాలి, ఎయిడ్ సెంటర్ ఒకటి కావాలని చెప్పి అడిగారు. డయాలసిస్కి ఒక మన హాస్పిటల్లోనే పైన బిల్డింగ్ ఉంది, దాన్ని తీసుకొని ఇంకొద్ది షెడ్లు వేయాలన్నారు. అది తొందరగా నేర్పిద్దామని చెప్పాము. అట్లానే డయాలసిస్ సెంటర్ వచ్చేసరికి మన దగ్గర ఒక వేకెంట్ బిల్డింగ్ ఉందంట మన మేదరమెంట్లో, అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టించాం. ఈ రెండు తొందరలోనే పెట్టించాం. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు పట్టు విడవకుండా కృషి చేసినట్లయితే అనుకున్నది సాధించిన వారవుతారని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలు నగర పరిధిలోని పెల్లూరులో గల సాయిబాబా సెంట్రల్ స్కూల్లో షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు సంతనోత్తరపాడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 242 మందికి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన 36 మంది విద్యార్థులను సత్కరించి సర్టిఫికేట్స్, మెడల్స్, 20,000 నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు. జిల్లాలోని ప్రతి మండలం నుండి అత్యధిక మార్కులు పొందిన 6గురిని ఎంపిక చేసి నేడు అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి సాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి వారి సామర్థ్యానికి అనుగుణంగా తమ పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ ఆ రోజుల్లో చదువు అనేది చాలా ముఖ్యమని, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. నేడు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ను ఆధునీకరించి అవసరమైన మౌలిక సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంతనోత్తరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మంచిగా చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే అది విద్య ద్వారానే సాధ్యమన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవితంలోకి పైకి రావాలంటే చదువు ఒక్కటే దారి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఆర్ఐఓ సైమన్ విక్టర్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో
మన జిల్లాలో ప్రతి మండల్ నుంచి 6 మెంబర్స్ ఎవరైతే 500 అబోవ్ 83% దాకా తీసుకుని ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి 242 మెంబర్స్ ఎస్ఎల్సి ఎగ్జామ్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 36 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు వారందరికీ కూడా అవార్డ్స్ 20,000 మెడల్స్ ఇవ్వబోతున్నాము. సో దీనికి ఇటువంటి అచీవర్స్గా ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ ఆయనే తయారు చేసిన అవార్డ్ ఫంక్షన్ లేఅవుట్ అన్నమాట. అంత ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లలకి అరేంజ్ చేస్తున్న ఈ అవార్డ్ ఫంక్షన్ ఈ విధంగా అరేంజ్ చేయాలని ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దానికోసం నేను మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి మీ అందరికి కూడా ఈరోజు ఎవరికైతే మంచి మెరిట్ మీద పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయలు డీడీ, అదేవిధంగా ఒక సర్టిఫికేటు, మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. 100% మంచి మెజారిటీ తోటి పాస్ అవ్వాలి, అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉండాలి. స్టూడెంట్స్ నుంచే మీరు అందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా ప్రదేశాలు బాగుపడతాయి, అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం ఏ రాష్ట్రంలో లేని పరంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ అని పెట్టి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మంచిగా చదువుకున్న స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాము ప్రత్యేకంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే, సోషల్ మొబిలిటీ ఇంగ్లీష్లో అంటారు, రావాలంటే ఎడ్యుకేషనే ఈజీ. ఎవరైనా అందరికీ ల్యాండ్స్ ఉండవు, వందల ఎకరాలు ఎవరికి ఉండవు అందరు, కానీ ఎడ్యుకేషన్ అనేది అందరు ఎవరు చదువుకుంటారు వాళ్ళకి అదొక ఎసెట్, అదొక వెల్త్. మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు దొంగలించలేరు. ల్యాండ్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్, మీ తెలివి ఎవరు అమ్ముకోలేరు, అది మీదే. సో మీరు చదువుకుంటే అది మీదే. సో అందుకని మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అందరికీ తెలుసు, మనకందరికీ ఇష్టమైనటువంటి స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా పిల్లలతోనే ఉండేవాళ్ళు. ఏం చెప్పేవారు? కళలు కనండి, కన్న కళ్ళను సాకారం చేసుకోండి అని. అంటే ఆ సాకారం చేసుకోవడంలో ఇప్పుడు కొంతమంది మన పిల్లలు మన ముందుకు వచ్చి చెప్పుకున్నారు, మేము ఐఏఎస్ చేయాలి, లేకపోతే ఐపీఎస్ చేయాలి, ఒక డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని. మీకు అందరికీ ఒక గోల్, ఒక ఎయిమ్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే మన పిల్లలు బాగా చదవాలి, గొప్పవారు కావాలని తల్లిదండ్రుల యొక్క కళ మీరు సాకారం చేయాలి. ఎందుకంటే ప్రతి బిడ్డ, ప్రతి తల్లి ఏం కోరుకుంటుంది, ప్రతి తండ్రి ఏం కోరుకుంటారంటే నాలాంటి పరిస్థితి నా బిడ్డలకు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులే. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై దాడి. పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగదీష్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని మృతుని కుటుంబానికి తగిన ఆర్థిక న్యాయం చేయాలంటూ పోలీసులతో బంధువులు వాదనకు దిగారు. నచ్చజెప్పబోయిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించి 2 కానిస్టేబుళ్లపై చేయి చేసుకుని పారిపోయిన కోటి అనే యువకుణ్ణి వెంటబడి పట్టుకుని సింగరాయకొండ ఎస్ఐ వి మహేంద్ర అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్దకు మృతుని బంధువులు భారీగా చేరుకోవడంతో పరిస్థితిని పోలీసులు అదుపు చేశారు.
ఉన్నత పోటీ ప్రపంచంలో పెద్ద చదువులు చదవలేక మంచి ఉద్యోగాలు పొందలేక ఎందరో నిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్నారు. స్వయం ఉపాధి పొందడానికి అనువైన శిక్షణ అందక ఎందరో నిరాశతో ఎదురు చూస్తున్నారు. అలాంటి నిరుద్యోగ యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తుంది గ్రామీణ ఉద్యోగ ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సెట్. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి శిక్షణ అందించడంతో పాటు స్వయం శక్తితో ఎదిగే దిశగా అన్ని విధాలుగా సంసిద్ధులను చేసి తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తోంది రూట్ సెట్ సంస్థ. మారుతున్న జీవన విధానంలో ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటిలో ప్రధానంగా ఏసీల వాడకం అధికమైంది. చాలా గృహాల్లో ఇటీవల ఎక్కువగా ఏసీల వినియోగం జరుగుతుంది. వీటితో పాటు రిఫ్రిజిరేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం చేయని గృహాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడంతో వాటి మరమ్మతులు, సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో నిరుద్యోగ యువకులు ఏసీ, రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులలో శిక్షణ పొంది స్వయం శక్తితో ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ, రిఫ్రిజిరేటర్లు వాడకం పెరగడంతో అటు సర్వీస్ సెంటర్లతో పాటు మెకానికులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు ఏసీ మెకానిజం, రిఫ్రిజిరేటర్ మెకానిజం, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులలో శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ పొందుతున్నారు. పై రంగాల్లో రూట్ సెట్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంత యువకులు రూట్ సెట్ సంస్థలో చేరి శిక్షణ పొందుతున్నారు. రూట్ సెట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణలో చేరడం జరిగిందని ఒంగోలుకు చెందిన నాగరాజు తెలిపారు. స్వయం ఉపాధి కల్పించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. నా పేరు నాగరాజు. నేను ఒంగోలు నుంచి రూట్ సెట్ సంస్థకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఈ రూట్ సెట్ సంస్థకి ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ నేర్చుకోవడానికి వచ్చాను. మాకు ఇక్కడ గత 13 రోజుల నుంచి ఈ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు. అలాగే మేము మా సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాము. ఈ రూట్ సెట్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి సంస్థ. అలాగే మాకు ఈ రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మా రమేష్ సార్ గారు చాలా చక్కగా నేర్పిస్తున్నారు. అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా నేర్పిస్తున్నారు రూట్ సెట్ సంస్థ వారికి. అలాగే మా ఇన్ఛార్జ్ మహేంద్రారెడ్డి గారికి, సంస్థ డైరెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారికి, రమేష్ సార్ గారికి ధన్యవాదాలు. రూట్ సెట్లో స్వయం ఉపాధి శిక్షణతో పాటు మనిషి జీవనానికి అవసరమైన మంచి జీవన విధానాన్ని కూడా అలవరుస్తున్నారని రసూల్ అలీ తెలిపారు. శిక్షణతో పాటు మంచి వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నా పేరు షేక్ రసూల్ అలీ. నేను గిద్దలూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ రూట్ సెట్ సంస్థ నందు R&AC ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను. మాకు ఇక్కడ సౌకర్యాలు, మాకు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు యోగా నేర్పిస్తున్నారు. 7:30 నుంచి 8 వరకు శ్రమదానం ఉంది. దాని తర్వాత టిఫిన్స్ మొత్తం ఫుడ్ వరకు మొత్తం బాగానే ఉంది. హాస్టల్ కూడా బాగానే ఉంది. మాకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా బాగానే ఉంది. ప్రాక్టీస్ అన్నీ బాగా చేయిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రూట్ సెట్ సంస్థకు ఫౌండర్ అయినటువంటి పద్మవిభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్డే గారికి, మా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జి అయినటువంటి మహేంద్రారెడ్డి సార్ గారికి, మా టీచింగ్ ఫ్యాకల్టీ రమేష్ సార్ గారికి ధన్యవాదములు. శిక్షణలో భాగంగా ఉదయం థియరీ తరగతులు నిర్వహించి మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారని, దీని ద్వారా సులభంగా పని నేర్చుకోవడం జరుగుతుందని మల్లంపేటకు చెందిన కార్తిక్ తెలిపారు. రూట్ సెట్లో మంచి స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నారని, దీంతో పాటు స్వయంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి ఎలా నిర్వహించాలనే దానిపై కూడా అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఒక నిరుద్యోగి స్వయం ఉపాధి పొందేలా శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. నా పేరు కార్తిక్, మాది మల్లంపేట గ్రామం. రూట్ సెట్కి R&AC నేర్చుకోవడానికి వచ్చాను. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ, ఒక స్టేట్లో ఉన్న నిరుద్యోగులందరికీ ఇక్కడికి వచ్చి ఉద్యోగం కల్పిస్తున్నందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏమేమి నేర్పిస్తారంటే, ఒకటి ఉదయాన్నే మాకు థియరీ చెప్తారు. థియరీ అంటే ఒక ఏసీ గురించి అది ఎట్లా ఫిట్ చేయాలి, ఏంది,
దాని గురించి ఒక వైరింగ్ అయినా కానీ దాని గురించి ఒక ఎవాపరేటర్ ఎలా ఫిక్స్ చేయాలి దాని గురించి మొత్తం చెప్తారు. మధ్యాహ్నం ప్రాక్టికల్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని మాకు ఎలా అర్థం చేసుకోవాలనే దాన్ని బట్టి మేము ఉంటాం. అంటే ఒక విజన్ ఒక చూసి ఒక చెప్తే నేర్చుకునే దాని కూడా చూసి నేర్చుకునేదాన్ని ఎక్కువ మైండ్లోకి ఎక్కుద్ది అనమాట. ఉదయం చెప్పి మధ్యాహ్నం నేర్పించడం అన్నది చాలా సౌకర్యకరంగా ఉంది. మాకు కూడా చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాం. రమేష్ సార్ గారు అనేది ఒక చెప్పే విజన్ మాకు బాగా నచ్చిందనమాట. ఆయన చెప్తుంటే మాకు ఎమ్మటే ఎక్కేస్తుంది. మాకు అది చాలా ఆనందకరంగా ఉంది. రూట్ సెట్లో స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని R&AC ఇన్స్ట్రక్టర్ రమేష్ తెలిపారు. రూట్ సెట్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులకు అనేక రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన వారు సొంతంగా వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకునేలా సంసిద్ధం చేసి పంపుతున్నామని అన్నారు. దీనిలో అనేక మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి R&AC కోర్సు అనగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కోర్సు రన్ అవుతుంది. దీనిలో 35 మెంబర్స్ అనేది బ్యాచ్ రన్ అవుతుంది. ఈ బ్యాచ్లో ఆల్రెడీ మనకి 15 రోజులు కోర్సు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 రోజులు కోర్సు నడుస్తుంది. దీనిలో ప్రాక్టికల్గా అలాగే థియరీగా పార్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మార్నింగ్ యోగా, అలాగే తర్వాత ప్రేయర్, తర్వాత టిఫిన్ సెక్షన్, తర్వాత వచ్చేసి మనకి లంచ్ బ్రేక్, టీ బ్రేక్స్, అలాగే ఈవినింగ్ కూడా హాస్టల్ వసతి కల్పించబడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి స్టూడెంట్ విలేజ్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ R&AC కోర్సుతో పాటు ఇంకా LME డ్రైవింగ్, అలాగే ఫోటోగ్రఫీ కోర్సులు కూడా నడపబడుతున్నాయి. అలాగే లేడీస్కి సంబంధించి టైలరింగ్ కానీ, అలాగే బ్యూటీ పార్లర్ కానీ, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ కానీ నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు. ఈ నేర్చుకున్న తర్వాత వాళ్ళు షాప్ పెట్టుకొని ఓన్గా రన్ చేసుకునే విధంగా వీళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి నేను ఈ బ్యాచ్కి ట్రైనర్గా నేను వ్యవహరిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెచ్చురిల్లాయని, చిన్న పిల్లలు అని చూడకుండా దారుణాలు జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ విమర్శించారు. సేవ్ ఆంధ్ర సేవ్ ఉమెన్ పేరుతో వైసీపీ మహిళా విభాగం రమణమ్మ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం మహిళలను వంచే విధంగా తయారైందని వెంకయ్యమ్మ విమర్శించారు. రోజుకు ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, మహిళా లీగల్ సెల్ కన్వీనర్ నిర్మలారెడ్డి, గోనెల మేరీ కుమారి, బండ్లమూడి వాణి, బొప్పరాజు జ్యోతి, బెల్లంకొండ రమణమ్మ, కుందూరు రమణ, సందనూతలపాడు మండల మహిళా అధ్యక్షురాలు ములకలపల్లి సీతమ్మ, సర్పంచ్ శైలజ, లక్ష్మి, జంగాల లక్ష్మి, ప్రసన్న, దాసరి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు. స్కూల్లో పిల్లలు ఉన్నారు, 4వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకే రక్షణ లేదు. అసలు ఆ పిల్లల్ని ఆ టీచర్లు చదువు చెప్పాల్సింది పోగొట్టుకొని పిల్లల్ని ఎట్టంటే ఏ విధంగా ఆ విధంగా చేయడం చాలా దారుణం అని నేను చెబుతున్నాను. అదేవిధంగా వేరే ఒక ఊరిలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ స్కూలు కరస్పాండెంట్ గారు ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకొచ్చి రేప్ చేయటం, ఆ అమ్మాయిని దారుణంగా చేయటం చాలా దారుణం అని చెబుతున్నాను. ఈ చిన్నపిల్లలే రక్షణ లేనప్పుడు ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వం? ఇటువంటి పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఇంత దారుణంగా చేస్తున్నందుకు రక్షణ లేకుండా ఉంది. అదేవిధంగా ఏంటంటే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంటే ఏ పథకాలు కూడా ఒక్క పథకం కూడా గ్యారెంటీ ఇయ్యలేదు కదా. ఇప్పటికీ ఒక్క పథకం కూడా అమలు జరపలే వాళ్ళు. అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి 15,000 అందరికి 15,000 అన్నారు. ఒక్కరికి కూడా 15 ఇచ్చిన దాఖనాలు లేవు. వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలాలు పనికి పోతున్నారు. దాదాపు 30,000 మంది దాకా రైతులు
పొగాకు చెక్కులు కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. రైతులకి అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి రైతులకి ఏంటంటే వాళ్ళకి నష్టాలు లేకుండా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే పొగాకు 35,000 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మితే ఇప్పుడు అది 10,000, 20,000 గొల్లేదు. ఆ పొగాకు చెక్కులు ఇప్పుడు కొన్ని రిటర్న్ కూడా వెనక్కి పంపిస్తున్నారు కొనకుండా. అప్పుడు రైతులు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభుత్వం ఏర్పడిన 365 రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో చోట మహిళల మీద కానీ అలాగే బాలికల మీద కానీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. ఒక హోమ్ మినిస్టర్గా లేడీ ఉండి కూడా ఆమె దగ్గరలో జరిగినవి కూడా కనీసం పరామర్శించే ఇది లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అలాగే ఉన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ రోజు దిశ యాప్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నా కానీ వాళ్ళు మెసేజ్ చేసినా పోలీసులకి తెలిసే విధంగా ఆ రోజు రక్షణ కల్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి చర్యలు ఏమీ లేవు. వీళ్ళు ఎంతసేపటికి ఇచ్చిన పథకాలు చేసిన హామీలు నెరవేర్చకుండా అవి పక్కతో పట్టించడం కోసం జనాల మీద ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత దౌర్జన్యాలు చేయించడం, గొడవలు జరగటం, మహిళల మీద దాడులు జరిగినా పట్టించుకోకపోవటం, ఎంతసేపటికి డైవర్షన్ చేస్తూ ఉన్నారు. పాలిటిక్స్ డైవర్షన్. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీవారి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు, వాసవి భజన మండలి కళాకారులు కోలాట ప్రదర్శనతో భక్తులను అలరించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ్ రాజు, ఆలూరు జయశంకర్ తదితరులు పర్యవేక్షించారు.
ఒంగోలు నగరంలోని తూర్పు పాలెంలో గల శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరిపించిన రావణ బ్రహ్మ వాహన సేత నయన మనోహరంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా 10 తలలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దిన రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వరుడి ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణలతో చేసిన నృత్య ప్రదర్శనల నడుమ దేవతామూర్తులకు జరిపించిన నగరోత్సవం ఆద్యంతం నగర పురవీధుల్లో సాగింది. కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలం మోటుమాల గ్రామంలో రాములవారి ఏరువాక పౌర్ణమి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కార్యనిర్వాహకులు చినిగే ఆదినారాయణ, గూడూరు వెంకటేశ్వర్లు, చినిగే శ్రీనివాసరావు, కోడూరు అయ్యప్పరెడ్డి తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాములవారిని, సీతాదేవిని గ్రామోత్సవం జరిపించారు. అనంతరం డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం విశేషంగా అలరించింది.
నా సరదా పడితే రారా కన్నవా అంటూ ఊరంతా నాతో చేయరాదంతా రండే సమయాన నేసం కూడా వస్తుంది. సో వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. డి న్యూస్ లో నేటి మాట. పనిచేసిన ప్రతిసారి అనుకున్న ఫలితం రాకపోవచ్చు, కానీ ప్రయత్నించకపోతే ఏ ఫలితం రాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.